సార్, హాయ్ హాయ్ మీ పేరు? సునీల్. మీరు ఏం చేస్తారు? నేను సాఫ్ట్వేర్ జాబ్. మీరు సిటీలో ట్రావెల్ చేయడానికి ఎక్కువ మెట్రో యూజ్ చేస్తారా, బస్సా? ఆఫ్ కోర్స్ మెట్రోనే యూజ్ చేస్తామండి. మెట్రో ఎందుకు? ఆఫీస్లో ఏసీ ఉంటుంది, బాగా అలవాటు అయిపోయింది. మెట్రోలో అయితే ఏసీ ఉంటుందని చెప్పేసి మెట్రోలోనే ఎక్కువ ట్రావెల్ చేస్తుంటాం. మెట్రో ఎక్కిన తర్వాత మనం ఏమైనా వర్క్ కూడా చేసుకుంటాం. ఒక్కోసారి ల్యాప్టాప్ ఓపెన్ చేసి జియో హాట్స్పాట్ పెట్టి వర్క్ కూడా చేసుకుంటాం. ఈ మధ్య వర్క్ ఫ్రమ్ హోమ్ అయిన తర్వాత ఎట్లయిందనంటే టైమింగ్స్ అనేవి లేవు ఆఫీస్లో. ఎప్పుడైనా కాల్స్ అటెండ్ చేయాల్సి వస్తుంది, ఎప్పుడైనా వర్క్ చేయాల్సి వస్తుంది. సో మెట్రోలో ఉంటే హెడ్సెట్ పెట్టుకుంటాము, మీటింగ్స్ కూడా అటెండ్ చేసుకోవడానికి వస్తుంది. అదే బస్సులో అయితే చాలా కష్టం అండి. అందుకే మెట్రో ప్రిఫర్ చేస్తాం మ్యాక్సిమం. మరి ఉచిత బస్సు ప్రయాణం వచ్చినప్పటి నుంచి మెట్రోకి ఎఫెక్ట్ పడింది అంటారు, ఎంతవరకు నిజం? మెట్రోకి ఎఫెక్ట్ పడింది అయితే నేనేం అనుకోనండి. మెట్రోలో వెళ్ళే వాళ్ళందరూ రెగ్యులర్గా నాకు కనిపించే వాళ్ళు కూడా కనిపిస్తూనే ఉన్నారు అందరూ. ఏదో కొంతమంది మెట్రో ఫెసిలిటీ లేని రూట్లోనే బస్సును బాగా వాడుకుంటున్నారు. అదర్వైజ్ ఫ్రీ బస్ అంటే లేడీస్కి మాత్రమే పెట్టారు. బట్ ఐ సీ మెట్రోలో లాట్ ఆఫ్ లేడీస్ కంపార్ట్మెంట్స్ కూడా ఎప్పుడూ ఫుల్ ఉంటున్నాయి, మీరు చూడొచ్చు. సో ఐ డోంట్ థింక్ మెట్రోకి ఏమి ఇంపాక్ట్ ఏమి అవ్వకుండా ఉంటుందండి. మెట్రో వాళ్ళకు అనౌన్స్ చేశారు 2026 తర్వాత మెట్రోని మేము వేరే సంస్థకు అమ్మేస్తాము, ఇప్పటికి లాస్ట్లో నడుస్తున్నాం మేము ఈ ఉచిత బస్సు ప్రయాణం వచ్చినప్పటి నుంచి అని. ఇది ఎంతవరకు నమ్మొచ్చు? అది ఏదో ఇంటర్నల్ పాలిటిక్స్ ఉంటాయండి. మెట్రో లాస్ట్లో నడుస్తుంది అని అంటే ఎవరు నమ్మలేరు. నేను కూడా న్యూస్లో విన్నా, ఎల్ఎన్టీ వాళ్ళు వేరే సంస్థకు అమ్మాలని చూస్తున్నారు ఈ 2026 తర్వాత. ఏదో ప్లాన్ ఉంటుందండి, దాంట్లో పొలిటికల్ డ్రామా ఉంటుంది. కానీ ఎందుకంటే ఎల్ఎన్టీ వాళ్ళకి గవర్నమెంట్కి ఏమన్నా తేడా అయ్యి ఈ రీసెంట్గా ఏదో మన కాళేశ్వరం గురించి ఏదో ఇన్సిడెంట్ జరిగింది, అక్కడ ఎల్ఎన్టీని గవర్నమెంట్ ఏదో ట్రబుల్లో పెడుతుందని దానికి రివెంజ్గా ఏదో మెట్రో గురించి ఏమైనా ఆలోచించవచ్చు. మెట్రో గచ్చిబౌలి నుంచి తీసుకెళ్లాలంటే ఇప్పుడు కొత్తగా వచ్చిన గవర్నమెంట్ వేరే రూట్లో అంటుంది. అట్లా వాళ్ళకి ఏమైనా క్లాషెస్ వచ్చింటాయి. వాటి గురించి మీరు మెట్రో నడవట్లేదు లాస్ట్లో ఉంది అని అంటే అసలు నమ్మడానికి పబ్లిక్ ఏమంత అమాయకులు కాదు. ఇవన్నీ మాకు అందరికీ అర్థమైతే సార్, ఇవన్నీ జస్ట్ మీరు లైట్గా తీసుకోవాలంతే. అంటే ఒకప్పుడు రోజుకి 5,50,000 మంది ప్రయాణించే వాళ్ళు, ఇప్పుడు ప్రస్తుతం 4,80,000 మంది ప్రయాణిస్తున్నారు. ఖాళీగా ఉంటుంది మెట్రో అంటున్నారు. దట్టు సమ్మర్లో ఎంతవరకు నిజం అంటారు? ఒక యావరేజ్గా ట్రావెల్ చేసే వాళ్ళు తగ్గినారంటున్నారా? బట్ బస్సులో పెరిగినారా ఏమన్నా? బస్సులో పెరిగినారు అంటున్నారు. ఎందుకంటే ఇప్పుడు ఆడవాళ్ళతో ప్రయాణం చేసే మగవాళ్ళు కూడా బస్సులే ప్రిఫర్ చేస్తున్నారు, మెట్రోకి రావట్లేదు ఆడవాళ్ళు. లేదండి, బస్సులో నిలబడిపోవాల్సి వస్తుంది టికెట్ తీసుకొని. అది ఏదో జస్ట్ ఏదో డిఫరెంట్ రీజన్ ఉంటుంది అంతే. కానీ యావరేజ్ తగ్గడానికి కారణము సమ్మర్ కదా, చాలామంది లోకల్గా తిరగరు. సమ్మర్లో ఎక్కువ ఎందుకులే ఎండకు బయటికి పోవడము అని చెప్పేసి బయటికి రారు, మెట్రో ఎక్కరు. దానివల్ల యావరేజ్ అనేది ఆటోమేటిక్గా తగ్గిపోద్ది అంతే. ఒక ఇయర్ మొత్తం చూసి ఇయర్లీ యావరేజ్ తీసుకొని కంపేర్ చేసుకుంటే కరెక్ట్ లాజిక్ వస్తుంది. మీరు ఒక్క 1 మంత్ సమ్మర్లో చూసి యావరేజ్ తగ్గిపోయింది అని అంటే యావరేజ్ దేంతో కంపేర్ చేసుకుంటున్నారు? ఈ యావరేజ్ లాస్ట్ ఇయర్ యావరేజ్తో కంపేర్ చేసుకోవాలి. మీరు జనవరిలో ఎక్కువ మంది తిరిగినారు, ఎండాకాలంలో తక్కువ మంది తిరిగినారు అంటే ఆటోమేటిక్గా పబ్లిక్ బయటికి రారు ఎండాకాలం అంతే. పిల్లలకు హాలిడేస్ ఉంటాయి, ఊళ్ళలోకి వెళ్ళిపోతారు అమ్మ వాళ్ళ ఇంటికి, అమ్మమ్మ వాళ్ళ ఇంటికి, అంతే సార్.